వర్కౌట్ అయింది, చూడాలి. సప్తగిరి గారు సార్ కామెడియన్గా ఏదైనా సినిమా ఒప్పుకుంటే సరదాగా వెళ్ళి ఓ గంట 2 గంటలు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్ది. హీరోగా అలా ఉండదు. సినిమా అంతా త్రూ అవుట్ ఉండాలి, దాని ప్రమోషన్స్ దగ్గర ఉండి చూసుకోవాలి, బర్త్డేని ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బర్త్డేని ఏమైనా ఫీల్ అయ్యారు ఈ సినిమాకి? సునామీ లాంటి బర్త్డేని ఫీల్ అయ్యానన్న. ఒకటిగా చెప్పుకుంటూ పోతే కథలుగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక సముద్రాన్ని ఈదుతున్నాను అంతే. అంటే హీరో అయిపోయామన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లగ్జరీ ఒకటి ఉంటుంది. ఆ లగ్జరీ మీకు ఏం దొరకలేదు ఈ సినిమాలో? అంటే హీరో అనేదానికన్నా నిలబడడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, ఒక్క చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మేము ముందు నిలబడాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నేనే ముందు నడిపించాలి. సో ఇక్కడ లక్కీగా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో ఆ స్క్రిప్ట్తో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. ఆ పైన దేవుడి దయ. ఈ సినిమా ఎస్విసికి వెళ్ళింది, అది మీ ఫస్ట్ సక్సెస్ అదేనా 100%. అంటే ఈరోజు ప్రభాస్ అన్న అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని సీన్లు చూడండి రిలీజ్ చేయరు, ఆ క్వాలిటీ చూడండి రిలీజ్ చేయరు. ఇవన్నీ చూసి నేను 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చని ఆయనకి నమ్మకం కలిగిన రోజే చేశారు. సో అది అక్కడ ఒక 100% మార్క్స్ పడ్డాయి. అలాగే వెంకటేష్ గారు ట్రైలర్ చూశారు, క్వాలిటీ బాగుందన్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. నువ్వు 100% కొత్తగా ఫ్రెష్గా కనపడుతున్నావు తమ్ముడు, డెఫినెట్గా నువ్వు నా పెళ్లిగాని ప్రసాద్ లెగసీని నువ్వు కాపాడుతావని చెప్పారు. సో అందుకని ట్రైలర్ లాంచ్ చేశారు. అలాగే ఎస్విసి లాంటి బ్యానర్లో అది వాళ్ళ ఓన్ సినిమా కిందే చెప్పచ్చు అనేది అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. రాజ్ సార్, శిరీష్ అన్న సినిమా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూసి వాళ్ళకి మెచ్చి దీనికి దండా కొండలా నిలబడ్డారు. సో ఇది బిఫోర్ దీనికి అన్ని పాజిటివ్ సైన్స్, అంత పెద్ద వ్యక్తులు నిలబడ్డారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. సినిమా విషయంలో కానీ ఈ సినిమా ఎస్విసి దగ్గరికి వెళ్ళడంలో కానీ మీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారి పాత్ర ఏమైనా ఉందా? 100% ఉందన్న. ఫస్ట్ అనిల్ రావుపూడి సినిమా చూశాడు, సినిమా 100% బాగుంది, సినిమా శిరీష్ అన్నకు చూపించు నేను రికమెండ్ చేస్తానని చెప్పి అనిల్ రావుపూడి రికమెండ్ చేయబట్టే నేను శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళాను. శిరీష్ అన్న కూడా ఇమ్మీడియట్గా సినిమా చూశారు. చూసి శిరీష్ అన్న నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, ఒక 20 minutes టైం ఇస్తా, నాకు కనెక్ట్ అయిందా కూర్చుంటా, లేకపోతే ప్లీజ్ నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోతున్నారు, మాకు 10 నిమిషాలు చాలన్నా అని చెప్పాను. ఓహో నవ్వాడు, వచ్చి కూర్చొని 2 hours చూశాడు, భుజం తట్టాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఇంకా మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న. రాజ్ సార్. సప్తగిరి గారు సార్, హీరో కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు. అవును సార్. ఎన్నో ప్రయత్నం తర్వాత ఈ హీరోయిన్ మీకు దొరికింది, ఎంతమంది రిజెక్ట్ చేశారు? డైరెక్టర్ చెప్పాలండి, లిస్టే చెప్తాడు. అది ఒకరు కాదు, అది లిస్టే చెప్తారు. పాపం మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయినే, బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు. సో సప్తగిరి పక్కన కమెడీని మేము చేయమని చెప్పారు. సరే మంచిదమ్మా, మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది. మా అదృష్టం. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మతో? డామినేషన్ అండి, అంతే మొత్తం అంతే. సప్తగిరి అనే వ్యక్తిని, సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు, అండ్ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి 100%. మనం జస్ట్ అమాయకుల్లో కూర్చుంటే చాలు వాళ్ళ సినిమా నడిపేస్తారు. ఓకే, అన్న వాళ్ళ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా F3 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? F3 కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి. ఇన్స్పిరేషన్ ఏం లేదా? డామినేటింగ్ ఫ్యామిలీ కదా మొత్తం. అట్లా పోల్చకూడదు, మీరే అలా పోలుస్తారా? సప్తగిరి అన్న, నేను వెంకట్ ఎన్టీవీ. నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమాలు 2 సప్తగిరి LLB, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని పెట్టావు. మరి ఇది సప్తగిరి పెళ్లి కానీ సప్తగిరి అని పెట్టచ్చు కదా? నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న, అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసి పెట్టా. ఓహో, అంటే ఆల్రెడీ జస్ట్ క్యాజువల్. పెళ్లి కానీ ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని పెళ్లి కానీ ప్రసాద్ అని పెట్టాం. అంటే ఇందులో అంటే నీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్నే అనేసి అంటున్నారు. అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేసాం, మా నాన్నే కారణం అని. సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లలు నేను చేసుకుంటాను. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్, సినిమా వాళ్ళకి పిల్లలు ఎవరన్నా ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు. అదేంటో అర్థం కావట్లే.
అంటే మీకు ఇప్పుడు అదే ఇబ్బంది అయిందా మీకు ఇప్పుడు? ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జస్ట్గా మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. గాడ్ బ్లెస్. అంటే అన్న సునీల్ గారు లాంటి సార్, ఒక్క నిమిషం సప్తగిరి వెంకట్ కానివే. అంటే సునీల్ లాంటి వాళ్ళే హీరోగా అయ్యి ఆ తర్వాత కొద్ది బ్యాక్ అయ్యి విలన్గా ఇలా కామెడీ ఇలా చేస్తున్నారు కదా, మీరు టైం తీసుకొని ఇలా చేస్తున్నారు అంటే అటు కూడా వెళ్తున్నారు చేస్తున్నారు? అన్న ఇండస్ట్రీకి వచ్చి 15 years ప్లస్ అయిపోయింది. కమెడియన్గా 7-8 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 7-8 years. చాలా లాంగ్ జర్నీ చూసాం. సో ఒక చిన్న గ్యాప్ తీసుకుని మనల్ని మనం రీబూస్ట్ చేసుకొని ఒకసారి థింక్ చేసుకొని వచ్చామంటే డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు కావచ్చు. అంటే కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఏదున్నా ఒక ఎగ్జాంపుల్గా మనం వదలాలి. వాటన్నిటికీ ఈ పెళ్లిగాని ప్రసాద్ సమాధానం అవుతుంది అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు కెమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కెమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ అన్ అన్ఫర్సీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ దట్ యూ హ్యావ్ టర్న్డ్ యాజ్ హీరో. అవును. ఆ చేసిన క్యారెక్టర్స్ కూడాను చాలా బాగా మీ టైమింగ్ అనేటువంటిది ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కెమెడియన్స్లో. బట్ ఇంతకుముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఇదయ్యాను, అది కనిపిస్తుంది కళ్ళలో కూడాను. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఆర్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఆర్ టెన్షన్డ్ ఆర్ వర్రీడ్ ఆర్ హ్యాపీ? వాట్ ఈస్ యువర్ రైట్ ఎక్స్ప్రెషన్ ఎట్ దిస్ టైమ్? ప్రామిస్ చేస్తున్నా, సినిమా బాగా వచ్చింది, అందుకే టెన్షన్ నాకు. ఇంతకుముందు సినిమా చేశాను ఒకటి, సినిమా బారాలా ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు ఇది అయిపోయింది మ్యాటర్, దీని గురించి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అక్కడ నాకు డెసిషన్ వచ్చేసింది, దీన్ని మనం పుష్ చేయలేమని అర్థమైపోయింది. బట్ ఇది 100% పని అయింది సినిమా. దీన్ని కరెక్ట్గా, ఎందుకంటే మీ దగ్గర తీసుకొచ్చి మీ నుంచి ఏం మార్కులు వస్తాయని టెన్షన్ నాకు. మీరంటే భయం నిజంగా. మీరు కొంచెం అది అంటే ఎలా అంటే మీరు 100% కంటెంట్ బాగుంటే మీరు డెఫినెట్గా. వాళ్ళు మంచి వాళ్ళే, నువ్వు 10 కాదు సార్లు కాదు కాదు అలా కాదు అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నేను అనుకున్న మార్కులు పడతాయో పడవని టెన్షన్ అంతే. ఇప్పుడు డైరెక్టర్ ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయాలి అంటే రియల్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఎందుకంటే కామెడీని హ్యాండిల్ చేయడం అనేటువంటిది సంథింగ్ వెరీ 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 డిఫికల్ట్ జాబ్. మనకు ఒక జంజాల గారు, ఒక రేలంగి నరసింహారావు గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి డైరెక్టర్స్ ఒక సీజనల్గా ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ కొత్త డైరెక్టర్ ఇంత కామెడీని ఇంత 2.5 hours నాన్ స్టాప్ లాఫింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ ఏ ఛాలెంజ్. ఆ దాన్ని డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్తో మీరు యాక్సెప్ట్ చేశారు? అది స్క్రిప్ట్ నాకు చెప్పలా, మేము విసిగిచ్చినా కూడా పాప అబ్బాయి. అది కాదండి, ఫస్ట్ స్క్రిప్ట్ అండి. కమెడియన్ని నవ్వించడం అనేది ఈజీ టాస్క్ కాదు. నేను ఒక కమెడియన్గా ఎంతమంది సినిమాలు చేశానో మీ అందరికీ తెలుసు. నా దగ్గర స్క్రిప్ట్తో వచ్చినప్పుడే అఖిల్ వర్మ డైలాగ్స్ కావచ్చు ఫుల్ ప్లేజ్ ఆల్మోస్ట్ 90% డైలాగ్స్తో వచ్చాడు. సో ఆ డైలాగ్స్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి, నేను నవ్వుకున్నాను. ప్లస్ కథ చేసిన లోహిత్ అతను కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చాలా బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ పైనే బేస్ చేశారు. ఒకనొక సందర్భంలో ఒక సెకండ్ హాఫ్లో 2 సీన్లు సెంటిమెంట్ వర్కౌట్ చేయొచ్చు, ఎమోషన్ వర్కౌట్ చేయించవచ్చు అనే సీన్స్ వచ్చినా కూడా డైరెక్టర్ ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అండి. అన్న నాకు ఇక్కడ ఎమోషన్ వద్దు, 100% వర్కౌట్ అవుతుంది, నాకు ఇక్కడ కూడా కామెడీ కావాలని అది మా చేత అంటే ఈ రైటర్లు వీళ్ళ దగ్గర అంతా కూర్చొని ఆ సీన్స్ను కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది నాకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు కరెక్ట్ అనిపించింది. సరే, ఇంతకు పెళ్ళయిందా? అదేనా అన్న సినిమాలోనా? పెళ్ళి అయిన తర్వాతే ఉంటుందన్న మ్యాటర్ మొత్తం. పెళ్ళి అయితేనేమో పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరిగింది? పెళ్ళి అయిందా కాలేదా? అదే లేదు, ఓపెన్ చేద్దాం. పెళ్ళి అయింది, ఆ తర్వాత మ్యాటర్ బాండు బజా. పెళ్ళి అయిన తర్వాత అసలు బ్యాచ్ ఒక దండుపల్యం. అన్నపూర్ణమ్మ గారు నమస్తే అమ్మా. మీరు అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసి ఏడిపించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం నవ్విస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ నవ్విస్తే తప్పితే కనపడొద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు నవ్విస్తేనే స్క్రీన్ మీదకి రా, లేకపోతే రామాక అంటున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా అలా మార్చిస్తున్నారండి వేషాలు, అదో అదృష్టం. ఏమంటారు? ఇప్పుడు కూడా ఏడుస్తాను అంటే ఏడుపు ఎవరు చూస్తారు? మనం ఇంట్లోనే ఏడము, ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూస్తారా? అందుకని మరి ఆ టైంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు మీకు ఎందుకు వచ్చాయి? క్యారెక్టర్లు అంటేనంటే అప్పుడున్న జనాలు ఆ కథలే చూసేవాళ్ళు, ఇప్పుడున్న పిల్లలు ఆ కథలు చూడరు. ఇదిగో ఇట్లాంటి పెళ్లి కాని ప్రసాదుల్ని అన్నపూర్ణగా ఏడిపించావు, అన్నపూర్ణమ్మగా నవ్విస్తున్నారు. అంతే, అమ్మాయిన తర్వాత అంతే. థ్యాంక్ యూ. నిజంగా మహాతల్లి సినిమాకు బ్యాక్ బోన్ అంటే మాకు మామూలు ఎనర్జీ కాదు, సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మీ పాదాలు నమస్కారం. మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం.
సప్తగిరి గారు అన్నా సార్ ఇప్పుడు వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం, ఆయన మల్లీశ్వర్లో పెళ్లి కనప్రసాద్గా పాపులర్ అయ్యారని ఆయనతో చేయించానన్నారు. ప్రభాస్ తోటి చేయించడానికి కారణం ఏంటి? ఆయన పెళ్లి కనప్రసాద్ అన్న అన్న లేదన్న, ప్రభాస్ అన్న నా ఎక్స్ప్రెస్ రాజాకి ఒక మంచి ఫ్యాన్. ఎందుకంటే యూవీ క్రియేషన్స్లో ఎడిట్లో చూసినప్పుడే నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నీ టైమింగ్కి నిజంగా చాలా అసలు తలుచుకొని నవ్వాను తమ్ముడు. అప్పటి నుంచి నా పైన ఒక గుడ్ విల్ ఉంది. అలాగే లక్కీగా మన మారుతి అన్న సినిమా రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్, ప్లస్ సలార్లో కూడా చేశాను, ఒక మంచి ర్యాప్ ఉంది. అడిగాను అన్న ఇది అన్నారు, ఫస్ట్ నేను చేస్తా బట్ నేను ఆ కంటెంట్ చూడాలి, ఆ అవుట్పుట్ చూడాలి అన్నారు. కొన్ని సీన్స్ చూపించాను, డెఫినెట్గా మెచ్చి ఇచ్చాను. టైటిల్ ఆయనకు కూడా బాగా రిలేట్ అవ్వటం వల్ల చేసి ఉంటారు అనుకోవచ్చు. ఇంకా మీరు ఎలా అనుకుంటే ఎలా అంటే సప్తగిరి గారు ఇప్పుడు పెళ్లి కనప్రసాద్ అనే పేరుతోటి అల్లరి నరేష్, శివాజీ కూడా యాక్ట్ చేసిన సినిమా ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారా? 100% ఉండే సార్, మంచిదే కదా. ఇప్పుడు శివాజీ అన్న కోర్టులో ఎరగదీశారు, అల్లరి నరేష్ గారు నాంది లాంటి సబ్జెక్టులతో వేరియేషన్ తీసుకొని మంచి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా సినిమాకు ఉండాలి. అన్నపూర్ణమ్మ గారు, మీరు చాలా సినిమాలు చేస్తారు కానీ ఏ సినిమాకి ఇక్కడ ఇలా వేదిక దాకా వచ్చి సపోర్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ కదా. సో ఈ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా ఎందుకంటే నాకు ఇది మనసుకి తేలిగ్గా ఉల్లాసంగా అనిపించింది చూసేటప్పుడు. అందుకని మనం కూడా ఉల్లాసంగా కొద్దిసేపు కూర్చుని మీ అందరితో మాట్లాడటం కదా, అది వచ్చిన తిప్పలం. మీ అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుందని. అదే డైరెక్టర్ గారిని చాలా కష్టాలు పెట్టాను అది అని చెప్తున్నారు కానీ మేము ఏంటి? కొంచెం విసుకిచ్చాం కానీ పాప ఆ పిల్లాడేం విసుక్కోలే. అదే ఏంటి ఆ కష్టాలు ఏంటి? ఏముంది, ఏది ఇది చేయండి అంటే అది కాదమ్మా ఇది అంటే ఆయన ఏమనడు. కొద్దిసేపు ఆగి అదే చేయండి అమ్మా అంటారు. అంటే కొత్త డైరెక్టర్ సప్తగిరి కాబట్టి గారు. డామినేషన్ అనుకోవచ్చా? కాదురా, మేము చేయలేక అన్నాం అనుకోవచ్చుగా. సప్తగిరి గారు, యాక్చువల్గా మీరు కామెడీ సినిమాలు చేస్తారు, ఎప్పుడు కలిసి అంటే మామూలుగా కూడా ఆఫ్ స్క్రీన్లో కూడా నవ్విస్తూ ఉంటారు. బట్ ఇందాక మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏంటి ఆ ఫీలింగ్? ఏ లేదండి, నిజంగా మైక్ అమ్మకి ఇచ్చేసండి సరిపోతుంది. అలా అడగచ్చా? కాదు, అలా అడిగి ఇంకా భయపెడతావా? లేదు, బాగా నర్వస్ ఫీల్ అవుతానండి. ప్రామిస్ సినిమా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. దానికి మంచి మార్కులు పడాలి అని ఒక ఆ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే.